ఫేస్ పేరెంట్ ఎవరికి ఎక్కువ భక్తుంది ఎవరికి ఎక్కువ కరెక్ట్ వచ్చింది మీరే చెప్పాలా. ఇప్పుడు ఇవి తీసుకున్నారు కదా, నెక్స్ట్ టైం ఇలానే గోవిందా అన్బీటబుల్ కల్చర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు ఈ పసుపు వస్త్రాలకి ఈ నామాలకి కారణం మీ అందరికీ తెలిసింది. ఈరోజు 4వ శనివారం. పెరటాస్ మాసం స్టార్ట్ అయిందంటే మా వైపు ఏడుకొండ స్వామికి చాలా విశేషంగా ఆరాధనలు జరుగుతాయి. పెరటాస్ మాసం అంటే తెలుగులో అశ్వయుజం అనుకుంటా. అశ్వయుజ మాసంలో స్వామివారికి చాలా విశేషంగా పూజలు చేస్తాము. ఈ పెరటాస్ మాసం అంతా పూర్తిగా నాన్ వెజ్ మానేయడం, స్వామివారి మాలలు ధరించడం. చాలామంది ఇక్కడి నుంచి నడిచి తిరుమలకు కూడా వెళ్తారు. ఈ సమయంలోనే తిరుమలలో సాలకట్ట బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. విజయదశమికి అమ్మవారికి ఎలాగైతే జరుగుతాయో ఆ సమయానికి తిరుమలలో సాలకట్ట బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఇలా ఈ పెరటాసి మాసం అంతా స్వామివారిని విశేషంగా ఆరాధిస్తాము. ఆ తర్వాత అశ్వజం తర్వాత కార్తీకం స్టార్ట్ అయిపోతుంది. కార్తీక మాసం అంటే ఇంకా శివయ్యని ఆరాధిస్తాము ఎక్కువగా. కాబట్టి ఈ అశ్వజంలో వెంకన్నని ఎక్కువగా ఆరాధిస్తాము. ఈ పెరటాసి మాసంలో వచ్చే 4వ శనివారాన్ని మా గ్రామస్తులు కావచ్చు, మా చుట్టుపక్కల చాలా విశేషంగా జరుపుకుంటాము. ఇప్పుడు అందులో భాగంగా జరగబోయే ఆల్రెడీ ఇంట్లో పూజలు జరిగాయి. సాయంత్రం గ్రామంలో విశేషంగా స్వామివారి ఉత్సవం కూడా జరగబోతుంది. వీటన్నిటిని మీరు ఇప్పుడు నవ్వుతూ ఆనందంగా చూడబోతున్నారు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇంటి ముందర ఫస్ట్ మాడాకుతో స్టార్ట్ చేయాలి. హ్యాపీ బర్త్డే గిట్టు, హ్యాపీ బర్త్డే లాచిట్టు. థ్యాంక్స్ అని చెప్పా వీళ్ళకి, సబ్స్క్రైబర్లకి. ఏయ్ బాబాయ్ కాదు వీళ్ళకి చెప్పాలి. సబ్స్క్రైబర్లకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. ఏం పేరా నీ పేరా? ఎన్నో క్లాస్ చదువుతున్నావా? ఊరా ఇంతవరకు అసలు స్కూల్లోనే జాయిన్ అవ్వలేదు, అప్పుడే 3వ క్లాస్ అన్నాడు. ఏందిరా ఇదెవరు ఈ నామం వేసింది నీకు? అచ్చు వేరుకొని సమ్మరిగా ఉన్నావు సూపర్ గా. ధనం పెట్టా. ఓకే చెప్పా గోవిందా చెప్పా. మన 2వ చిచ్చర పిడుగు లాచిత్ నందన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి మిత్రులారా. ఏమిరా చేస్తున్నావా? ఎందుకు? అదే నేను నల్లగా ఉంటా కదా, తెల్లగా చేస్తుందంటే అది జిక్కితే ఎక్కువ చూసుకునే. జిక్కితేనా లేకపోతే పర్మనెంట్ గా పెట్టుకున్నావా స్టాక్? పర్మనెంట్ గా ఏం లేదు నా, 2 రోజులు పోస్తా, 2 రోజులకి తల వస్తే చూస్తా, లేకపోతే పారేస్తా. ముక్కులో కూడా పోసుకున్నావే నల్లగా కనిపించాలనే? ఏదో ఒక పక్క ఇది ఫేస్ వాష్ పేరెంట్ ఎవరియా? మరి అది ఫేస్ వాష్ రా, ఎత్తు పూసుకునేవా? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇంక తలక ఎత్తుకొని పెడుతున్నదే. నాము ఎట్టు అట్టు పెట్టించుకోవాలా? వేడుకొని అందం అందం గిరిలో ఎంత మాత్రం భక్తున్నదో వచ్చే నామం బట్టి తెలిసిపోతుంది. బాగా వచ్చిందనుకో సూపర్ భక్తున్నట్టు, బాగా రాలేదనుకో ఏదో తేడా కొడుతుంది. అది ఎప్పుడు రాదులేనా. పెద్ద మాట అన్నాడు సరాడు. మామ సూపర్ గ్యాస్ అది ఆర్టిస్ట్. అవును కోనగేసి దాంట్లో చూడు అందంగా పెట్టి ఒక్కరా కూడా ఉండదు. అది అద్దరి నాశనం అవుతుంది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. భక్తి దాస్తిగా ఉంటుంది. నువ్వు ఎట్ట పెట్ట సూపర్ వస్తుంది చూడు. పూడ్చిందినా అంతే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బాగా వచ్చుంటే భక్తి ఉన్నట్టు, బాగలేదంటే మా అమ్మ తప్పు చేసినట్టు. ఇప్పుడు అంతేనా? ఎవరికి ఎక్కువ భక్తుంది ఎవరికి ఎక్కువ కరెక్ట్ వచ్చింది మీరే చెప్పాలా. ఇప్పుడు ఇంకా నాది ఒక డౌట్, ఎర్రనామ వేరు మధ్యలో అది వేసిన తర్వాత అప్పుడు కళ అప్పుడు వచ్చే కళను బట్టి ఎవరు భక్తి తెలిసిపోతాడు. దేవుడు అందరికంటే మా నాయన బాగుంటాడే. పల 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 అని మరుస్తున్నాడు. ఏడుకొని సంబాని ఉంటాడు బా. పల 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 అని ప్రసాదం కాకి బిట్టేసి రమ్మన్నారు. ఈ మంచి మంచి రోజులప్పుడే కాకులు కనబడవు, డిమాండ్ ఎక్కువ. అంటే అందరు పిలిచి కాకులు పెడుతుండే వల్ల మన పేసుంటే రానంటున్నాయి ఇవి. ఏం చేద్దాము? ఏదో దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. మచ్చా ఏమో ఫ్లైట్ మచ్చా నీకు ఈ ప్రసాదం ఇచ్చేసి రమ్మన్నారు ఇంట్లో వాళ్ళు. సూపర్ ఉంటుంది. ఓకే సరే మావా.
గుడిలో కూడా స్వామివారికి అభిషేకం అలంకరణ పూర్తయింది. చూడడానికి ఎంత చక్కగా ఉన్నాడు చూడండి వెంకన్న స్వామి. ఈ పుస్తకాలు ఎందుకు అనుకుంటున్నారా? తిరుమలలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి పెరటాసి నెల మొత్తం మా గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం గరుడ స్తంభం అనే స్వామివారి దీపాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి స్వామివారి ఆశీర్వాదం ఆ ఇంటికి అందజేస్తారు. దానికి ప్రతిఫలంగా వాళ్ళు బియ్యం గాని చిల్లర గాని దీపపు నూనెని గాని ఇస్తారు. ఇది మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. కానీ ఇప్పుడు ఆ గరుడ స్తంభాన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి పిల్లలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాళ్ళలో ఇంట్రెస్ట్ కలిగించడానికి ఎవరైతే గరుడ స్తంభ సేవలో పాల్గొంటారో వాళ్ళందరికీ బహుమతులు ఇస్తామని చెప్పాం. దాంతోపాటు ఒక అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేసి ప్రతిరోజు వాళ్ళకి అటెండెన్స్ వేసుకొని ఎవరైతే ఎక్కువ రోజులు హాజరవుతారో వాళ్ళకి మరిన్ని బహుమతులు ఉంటాయని తెలియజేశాం. దాంతో దాదాపు 14 మంది పిల్లల దాకా ముందుకొచ్చి స్వామివారి గరుడ స్తంభ సేవలో పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళకి బహుమతులు ఇవ్వడానికి సిద్ధం చేసినవే ఈ పుస్తకాలు. అటెండెన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మరిన్ని బహుమతులు ఇస్తామని చెప్పాం కదా. ఇది ఫస్ట్ ప్రైజ్, ఇది సెకండ్ ప్రైజ్, ఇది థర్డ్ ప్రైజ్. మొదటి బహుమతి అన్నదమ్ములైనటువంటి గణపయ్య సుబ్రహ్మణ్య స్వామి ఫోటో. రెండవ మూడవ బహుమతులు భార్యాభర్తలైనటువంటి లక్ష్మీనారాయణులు. చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఇప్పుడు ఇవి తీసుకున్నారు కదా, నెక్స్ట్ టైంకి ఇలానే మీకు రాలేదు కదా, మీరు కూడా ఇదే విధంగా స్వామివారి సేవలో పాల్గొన్నారంటే మీకు కూడా దీనికి మించిన గిఫ్ట్లు నెక్స్ట్ టైంకి ఇస్తామన్నమాట. సరేనా? మీకు రామాయణం, భగవద్గీత, మహాభారతం కూడా ఇచ్చున్నాము. ఈ వయసులో మీకు అర్థం కావచ్చు, కానీ వాటి విలువ మీకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి, మీరు చదవడం కావచ్చు, ఎవరైనా చదువుతామన్నా వాళ్ళకి ఇవ్వండి. సరేనా? వాళ్ళు చదువుతారు. దాంతోపాటు అది కంప్లీట్ అయిపోయిందంటే ఒకరి పుస్తకాలు మీది భగవద్గీత ఎవరైనా చదివినారనుకోండి, వాళ్ళకి మళ్ళీ రామాయణం ఇవ్వండి. ఒకరి పుస్తకాలు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుని అందరూ చదవాలి. సరేనా? కాబట్టి నెక్స్ట్ టైము ఎవరు ఫీల్ అవుద్దండి. నెక్స్ట్ టైము ఇంకా ఎక్కువ మంది వస్తే, ఎంతమంది వచ్చినా అంతమందికి ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఆ బుక్ని ప్రస్తుతానికి పూజనలో పెట్టండి, ఓపెన్ చేసి చదవండి. మీకు అర్థమవుతా లేదో పక్కన పెడితే ముందు ప్రయత్నం చేయండి. సరేనా? మీకు దాంట్లో చదివేటప్పుడు ఏమైనా అర్థం కాని పదాలు ఏమైనా మీకు తెలిస్తే తెలిసిన పెద్దవాళ్ళు ఏమైనా అడగండి, ఏంది దీనికి అర్థం అని. సరేనా? అది చాలా పవిత్రమైన పుస్తకం కాబట్టి పూజనలో పెట్టండి. తలస్నానాలు చేసిన తర్వాత ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. సరేనా? ఊర్లో చాలామంది ఉన్నారు, కానీ మీరేందుకు గడుస్తాము పోవడానికి సెలెక్ట్ అయినారో అది దైవ నిర్ణయం అనమాట. సరేనా? కాబట్టి మీరందరూ దాన్ని కూడా చదివితే ఇంకా దైవం మీకు సపోర్ట్ చేస్తాడు, మీరు మంచి మంచి స్థాయిలో స్థిరపడతారనమాట. సరేనా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవిందా. ఆ తర్వాత మనకు చాలా ఇష్టమైన అన్నదాన కార్యక్రమం. గ్రామ ప్రజలందరికీ మా వాళ్ళు అన్నదానం చేయడం జరిగింది. స్వామివారు ప్రజల్ని ఆశీర్వదించడానికి ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. తెల్లగనా? వా, ఏమి తేజస్సు బిడ్డ. ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. మా వాడికి ఒక టాలెంట్ ఉండదంట, చూపిస్తాడు చూడండి. పిలుస్తాం అనుకుంటా. అది కూడా చందా ఇచ్చేదానికి పిలుస్తా ఉంటది. పిలుస్తా ఎన్నిది ఒరే నిన్ను బర్రె అనుకుంటున్నది ఏమరాది. ఇవే తగ్గించుకుంటే మంచిది. స్వామివారి ఉత్సవానికి చందా ఇస్తారు కదా, అది ముందే ఇచ్చేసే వాళ్ళు ఉంటారు, ఉత్సవం రోజు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మా అత్త ఇప్పుడు చందా ఇస్తా ఉన్నది. ఊరేగింపు పూర్తయిపోయి వచ్చింది.
ఇంతసేపు మేళాలు వాయించిన మన అన్న వాళ్ళు డ్యాన్స్ కూడా వేస్తున్నారు. త్రిబుల్ ఆర్లో ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అన్న పోటీ పడేసినారే, ఆ విధంగా వేస్తున్నారు బా. ఒకసారి చూడండి, ఆనందించండి. ఇప్పుడు నోటితో ఆ బిందెలు ఎత్తారంట, చూద్దాం. అన్న వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే అంట. మనతో ఒక ఫోటో అడిగారు. వాళ్ళ కష్టం టాలెంట్ చూసిన తర్వాత మేము కూడా వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయాం. మీరు కూడా మీ గ్రామంలో ఉత్సవాలకు ఈ అన్న వాళ్ళని పిలిపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి. స్వామివారి ఊరేగింపు పూర్తయింది. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హారతి తీసుకోండి. స్వామివారి సేవలో చివరిదాకా పాల్గొన్న పూజారి సాయి గారికి కూడా మా ధన్యవాదాలు. మేళాలు వాయించిన బృందానికి కూడా మా అందరి ధన్యవాదాలు. గోవిందా. ఇక కార్యక్రమానికైనా లెక్కలన్నీ సరిచూసేసరికి తెల్లవారిపోయింది. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆ ఎంకన్న ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా.